ఈ మటన్ బొక్కల కూర వండుతుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చింది. అదేంటంటే ఇద్దరు భార్య భర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా అంటే చాలా పేదవాళ్ళు. ఆ రోజు పండగ వచ్చింది. ఎటు రోజు గంచి మెతుకులే కదా తినేది. ఈ రోజన్నా రొట్టెలు కోడి కూర వండుకుందామని భార్య ఇంట్లో పెంచుకుంటున్న కోడిని కోసి కోడి కూర వండిద్ది. వాళ్ళ దగ్గర కొంచెం అంటే కొంచెమే జొన్న పిండి ఉంటుంది. దాంతో మూడంటే మూడే రొట్టెలు అవుతాయి. తినడానికి వచ్చిన భర్త ఏమో నాకు రెండు నీకొకటి అంటాడు. కాదు కాదు, దీన్ని వండడానికి ఎక్కువ కష్టపడింది నేను కాబట్టి నాకు రెండు మీకొకటి అంటుంది. ఇలా చాలా సేపు డిస్కషన్ జరిగిన తర్వాత ఇలా కాదనుకుని ఒక పందెం వేసుకుంటారు. ఎవరు ఎక్కువసేపు కదలకుండా పడుకుంటే వాళ్ళకి రెండు, ఓడిపోయిన వాళ్ళకి ఒకటి అని. అలా మధ్యాహ్నం పూట పడుకున్న వాళ్ళు కాస్త రాత్రి అయ్యిద్ది, తెల్లవారు కూడా అయ్యిద్ది. అయినా లెగవరు. చుట్టుపక్కల వాళ్ళు చూసి చనిపోయారు అనుకుంటారు. అక్కడున్న రొట్టెలు కోడి కూర చూసి ఎంతో ఇష్టంగా వండుకొని ఉంటారు. తినకుండానే వెళ్లారు. వీళ్లతో పాటే పూడ్చి పెడదామని అవి కూడా తీసుకెళ్తారు. అక్కడికి ముగ్గురు వ్యక్తులు మాత్రమే వెళ్తారు. సరిగ్గా పూడ్చి పెట్టే టైంకి దీనికి ప్రాణం కంటే తిండే ఎక్కువ అయిందని భర్త నాకొకటి నీకు రెండు అని లెగుస్తాడు. ఇంకేముంది,